అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి. ఏం లేదు, ఇంకా ఎర్లీగా వచ్చామండి. ఇప్పుడు కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మా అబ్బాయికి చిన్న ఇంటర్వ్యూ ఉంటే పేరెంట్స్ రావాలని కంపల్సరీ అండ్ ముఖ్యంగా డైరెక్టర్ చలపతి ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మేము కొత్త వాళ్ళైనా అని. మరి అలా అనుకుంటే సీతాకోకచిలుక సినిమా తీస్తున్న టైంలో భారతీరాజా గారు చాలా పెద్ద డైరెక్టర్. అప్పుడు నేను కొత్తోడిని. నాలో టాలెంట్ ఉంది కాబట్టి ఒక కొత్తోడికి అవకాశం ఇవ్వాలని నన్ను పిలిచి నాకు ఆ వేషం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత నాకు అవార్డు రావడం, ఆ తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఏం చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలా, వెళ్ళిపోవాలా అనుకున్న టైంలో రామానాయుడు గారు ప్రేమ ఖైదీ అనే సినిమాలో, అది పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద బ్యానరు, కొత్త డైరెక్టర్కి అంటే ఈవి సత్యనారాయణ గారికి అవకాశం ఇచ్చి, అలాగే హరీష్ హీరోగా, మాలాశ్రీ హీరోయిన్గా, అప్పుడు ఎవరు తెలియదు ఆంధ్రప్రదేశ్లో. మేబీ హరీష్ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, మాలాశ్రీ అప్పుడే కొత్త సినిమా పెద్ద హిట్. సో ఈ రోజున చలపతి మేబీ కొత్త అవ్వచ్చు, 2-3 హిట్లు ఇస్తే ఈజ్ బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే మన డాక్టర్ బాబు, కండలు తిరిగిన డాక్టర్ బాబు, పుసుక్కని ఏమైనా అడిగితే కొడతాడా అన్నట్టు ఉంటుంది పేషెంట్లు. ఏం లేదు సార్, ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ట్యాబ్లెట్ ఏమన్నా అంటే మీకు తీసుకో అన్నాడు అనుకోండి, అలాగే సార్ అనేసి వెళ్ళిపోతాడు తప్ప క్వశ్చన్ చేయడు. అలా ఉంటాడు మనిషి. ఎందుకంటే పల్లెటూరులో ఇప్పుడు కూడా మన డాక్టర్ బాబే అంటారు తప్ప డాక్టరు అని అనరు. సో అట్టాగా ఆ టైటిల్ని తీసుకొని తను సినిమా చేయటం. అండ్ అలాగే చలపతి ఏం కావాలో అది చేయించుకున్నాడు. అండ్ అలాగే మిగతా ఆర్టిస్ట్ విషయాల్లో కూడా తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఈ బ్యానర్కి ఒక పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా 5 వేళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం చిన్న సినిమాల్ని బతికించండి, ఎంకరేజ్ చేయండి, అండ్ థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సూపర్బ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ టు సీ యువర్ ప్రెజెన్స్ సార్. ఈ సినిమాని అద్భుతంగా అందించడానికి ఆయన ఎంత తపన పడుతున్నారు, అలీ గారికి బొకే ఇవ్వడానికి ఇందాక నుంచి అంత తపన పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.